ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్ చేసి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి శరీర భాగాలను సిమెంట్లో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో కప్పిపెట్టారు. ఈ క్రైమ్ సీన్ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం యూపీలోని మిరాట్కు చెందిన సారవ్ కుమార్ మార్చండ్లో నెవీలో పనిచేస్తున్నాడు. సారవ్ ముస్కాన్ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సారవ్కు తన కుటుంబ సభ్యులను మధ్య ఘర్షణ జరిగింది. దీంతో 3 సంవత్సరాల క్రితం సౌరభ్ తన భార్య ముస్కాన్తో కలిసి ఇందిరానగర్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరికీ 2వ తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నెవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్ విధులకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోనే ముస్కాన్కు సౌహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి అడ్డుగా ఉన్న భర్త సారవ్ను అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీనికోసం సారవ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సారవ్ మార్చి 4న మిరాట్ ఇందిరానగర్లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టారు. పక్కా ప్లాన్తోనే హత్య చేసి మరోవైపు భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసిన ముస్కాన్ భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగు వారికి చెప్పింది. దీంతో వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ముస్కాన్ను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయం వెలుగులోకొచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సౌహిల్ కలిసి సౌరభ్ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డ కట్టిందని పోలీసులు తెలిపారు.